ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి నీతో 2 శుభవార్తలు చెప్పాలని వచ్చాను. ఇందులో నీ కోసం ఏ శుభవార్త తీసుకువచ్చానో వెంటనే పసుపు కుంకుమలో ఒకటి తాకి చూడు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు మన ముందైతే పసుపు కుంకుమనైతే 2 ఉంచారు. కాబట్టి రెండింటిలో ఏది మీకు నచ్చితే దానిని మీరు బాబాగారిని మనసులో తలుచుకొని పసుపు కుంకుమలో ఏదో ఒక దానిని తాకండి. అలా తాకినట్లయితే బాబాగారు మీ గురించి ఏం చెప్తున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకోండి. ముందుగా పసుపు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ మీ కుటుంబం మొత్తానికి కూడా ఒక శుభవార్త అందుకోవాలని నువ్వు ఎన్నో రోజులుగా కళ్ళకంటున్నావు. నువ్వు ఆశపడిందే నీకంతా కూడా జరుగుతుంది తల్లి. జీవితంలో మీరు ఎంతగానో కోరుకునేది ఇప్పుడు నెరవేరుతున్నందుకు ఆనందపడతారు. ముమ్మాటికి కూడా నేను చెప్పింది వాస్తవమే బిడ్డ. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇన్నాళ్ళు నీ ఎదురు చూపులకి ఒక ముగింపు అనేది వచ్చిందమ్మా. అంటే నీ సమస్యలన్నీ కూడా తొలగిపోయినట్లే. నేను చెప్పే శుభవార్త ఏమిటంటే బిడ్డ, మీరు కుటుంబం అంతా కూడా కలిసి కూర్చుని ఎంతో ఆశగా అనుకుంటూ ఉంటారు కదా, మాకు సొంత ఇల్లు కట్టుకునే భాగ్యం ఇవ్వు తండ్రి అని మీకు ఎటువంటి గృహం కావాలో చెప్పుకుంటూ అతి త్వరగా నెరవేరాలని ఆశపడుతూ ఉంటున్నావు కదా తల్లి. నీ కోరిక నెరవేరే సమయం ఇది తల్లి. సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి తొలి అడుగు పడుతుందమ్మా. మీకు సందేహం రావచ్చు, మేము ఎన్నో అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాము కదా బాబా, ఈ అప్పులన్నీ ఎలా తీర్చాలి? ఇల్లు కట్టుకుంటారని మాటిస్తున్నారేంటి బాబా, మీరు మాకు ఆశ కలిగిస్తున్నారా అని అడగవచ్చు బిడ్డ. మీరు అప్పులతో ఉండగా ఇల్లు కట్టుకుంటారని అనడం లేదమ్మా. అతి త్వరలోనే మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయని అర్థం. ఆ అప్పులన్నీ కూడా తొలగిపోయి అంటే ఆ అప్పులన్నీ మీకు తొలగిపోయేలాగా మీకు ఆదాయం వచ్చి చేరుతుందనే కదమ్మా. ఆ ఆదాయము మీ అప్పులన్నీ కూడా తీరిపోయి మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి బిడ్డ. ఆ అప్పులన్నీ కూడా తొలగిపోవడంతోనే మీ ముఖ్యమైన కోరిక సొంతిల్లు కట్టుకోవాలని, ఆ కోరిక తీరడంతో పాటే ఇంకా ఎన్నో కోరికలు కూడా ఉన్నాయి. నీకు ఒక్కొక్కటిగా మీ కోరికలను, మీ ఆదాయ మార్గాలను విశేషంగా పెరగబోతున్నాయి బిడ్డ. దాని ద్వారా ఎంతో ఆదాయం అయితే నీ చేతికైతే అందుతుంది. ముందుగా మీ అప్పులన్నీ కూడా తొలగించుకొని ప్రశాంతమైన మనసుతో మంచి ఇల్లు కట్టుకొని కొత్త ఇంట్లో సకల సౌభాగ్యాలతో, పేరు ప్రఖ్యాతులతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా జీవిస్తావు బిడ్డ. మీరు కష్టించి చేసే పనులన్నీ కూడా మంచి ఆదాయాన్నిచ్చి మీ జీవితంలో ఏ లోటు లేకుండా ఆ నలుగురు సహాయపడేలా ఒక మంచి స్థాయిలో ఉంటారు అని నీకు మాట ఇస్తున్నాను బిడ్డ. పసుపు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, ఈ కష్టాలన్నీ కూడా తీరుతాయా లేదా? ఎన్నాళ్ళు ఈ బాధలు పడాలని ఎంతో నిరాశ చెందుతూ బాధపడుతూ అలా కూర్చుని ఉన్నావు కదా బిడ్డ. బాబా ఇకనైనా మాపై కరుణ చూపించు తండ్రి. ఎప్పుడు కూడా కర్మఫలాలు అంటావు. ఎన్నాళ్ళ తండ్రి మాకు ఈ కష్టాలు? ఈ కష్టం వచ్చి తీరిందనేసరికి మరొక కష్టాన్ని ఇస్తున్నావు. ఏదేమైనా అడిగితే ఇదంతా నీ పూర్వజన్మ కర్మఫలమే అంటావు. ఎన్నాళ్ళు తండ్రి మీకు ఇది న్యాయమేనా? ఎంత పూర్వజన్మ కర్మఫలాలైనా ఇన్నాళ్ళు కష్టాలు, బాధల వెంటాడుతాయా సాయి? నువ్వు తలుచుకుంటే ఆ కష్టాలే కాదు, ఆ కష్టాల యొక్క కర్మఫలాలను కూడా ఒక్క నిమిషంలో కూడా తుడిచిపెట్టేయగలవు కదా. మరి ఎందుకు తండ్రి అలా చేయవు? ఇది నా చేతిలో లేదంటావు, నేను నీకు తోడుగా ఉన్నాను అంటావు. మనసుకు ధైర్యాన్నిచ్చే, ప్రశాంతత కలిగే సందేశాలు చెప్తావు. ఆ క్షణం బాగానే అనిపిస్తుంది, సంతోషంగా ఉంటుంది. కానీ మరుక్షణమే మళ్ళీ పడిన కష్టం గుర్తుకు వచ్చి మనసు ఎంతో వేదన చెందుతుంది తండ్రి. పదే పదే కష్టాలు పడి మనసు బాగా విసిగిపోయింది.
ఇక నేను తట్టుకోలేను తండ్రి. ఒకటే నిన్ను కోరుకుంటున్నాను. నిన్ను ఆస్తులు అంతస్తులు అడగడం లేదు. ప్రశాంతమైన జీవితాన్ని అడుగుతున్నాను తండ్రి. ఇక నా భర్తని, అత్తమామలను, నా బిడ్డల్ని చక్కగా చూసుకొని వారికి వండి పెట్టుకుని ఎంతో సంతోషంతోటి మనశ్శాంతితోటి వారి పనులు చేసి పెట్టి మనశ్శాంతినిమ్మని అడుగుతున్నాను తండ్రి. నాకు అదొక్కటి ఇవ్వు సాయి. ఇంకేమీ అడగడం లేదా తండ్రి. నువ్వు ఇవ్వనంటావా? మీ కర్మఫలం అనుభవించాలి అంటావు. అయితే నా ప్రాణాలు తీసుకో సాయి. నాకు ఈ బ్రతుకు మీద విరక్తి కలుగుతుంది. ఈ కష్టాలు నేను పడలేను బాబా. చూపిస్తే మంచి దారి చూపించు. లేదంటే నాకు ఈ బ్రతుకు వద్దు తండ్రి అని ఎంతో కుమిలిపోతూ ఉన్నావు కదా బిడ్డ. నువ్వలా బాధపడడంలో ఒక అర్థం ఉందమ్మా. ఎందుకంటే నువ్వు పడే కష్టాలు అలాంటివి. ఒక కష్టం తీరింది అనేసరికి, కొంచెం సంతోషం వచ్చింది అనేసరికి మరొక కష్టం వచ్చి పడుతుంది. నీ మనసు ఎంతో విసుగు చెందిపోయింది తల్లి. నేను చూస్తూనే ఉన్నాను. నాకు ఎంతో బాధ కలుగుతుంది. నా బిడ్డకి ఏమీ సహాయం చేయలేకపోతున్నానని నేను ఎంతో బాధపడుతున్నాను. కానీ నీకు ఒకటి తెలుసా తల్లి? నీకు ఎంతో పెద్ద కష్టాన్ని చిన్న కష్టంగా చేసి నీ వరకు చేకూరుస్తున్నానమ్మా. పూర్తిగా తొలగించలేకపోయినా నా కష్టభారాన్ని తగ్గిస్తున్నాను. నువ్వు అనుకుంటున్నావు బాబా నాకు ఈ ప్రాణాలు వద్దు అని. అలా ఎప్పుడు కూడా అనుకోవద్దు తల్లి. కష్టాలు అందరికీ ఉంటాయమ్మా. రాత్రి తర్వాతే కదా ఉదయం వస్తుంది. ఆకులు రాలితేనే కదా చెట్టుకి కొత్త చిగురు వస్తుంది. కాబట్టి తల్లి నువ్వు అర్థం చేసుకో. నువ్వు బాధపడి కృంగిపోతే వెనకాల నీ భర్త, నీ బిడ్డల్ని ఎవరు చూసుకుంటారో చెప్పు తల్లి. పిల్లలు కొంచెం పెద్దవాళ్ళైనా వాళ్ళు ఎంతో మంచివాళ్ళయ్యారు. ఎంతో మంచి బుద్ధులు నేర్పావు. ఒక్క క్షణం ఆలోచించు. నువ్వు లేకపోతే వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడు బిడ్డ. నువ్వే ఊహించుకో. కాబట్టి ఎప్పుడు కూడా అటువంటి ఆలోచనలు రానివ్వకమ్మా. కష్టాలనేవి మానవులకి సహజం తల్లి. నువ్వు కష్టాలు పడుతున్నావు. నేను కాదని అనను. ఒకటి చెప్తున్నాను కదా బిడ్డ, నీకు మాట ఇస్తున్నాను. ఆ మాట నెరవేరకపోతే నన్ను నమ్మడం మానేసే బిడ్డ. ఇప్పుడు నీకు మాట ఇస్తున్నానమ్మా. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలు చూసావు కదమ్మా. ఇక నుంచి నువ్వు ఎన్నో సంతోషాలను చూస్తావు. ఎన్నో ఆనందాలను చూస్తావు. నీ బిడ్డ ఎదుగుదల చూస్తావు. వారిని శుభాలు చూస్తావు. వారు అనుకున్న వాటిలో విజయాలు సాధిస్తూ ఆనందాన్ని నువ్వు నీ కళ్ళారా చూస్తావు బిడ్డ. నువ్వు నీ భర్తను, నీ బిడ్డలు కలిసి ఎంతో సంతోషంగా ఉంటారమ్మా. జీవితాంతం సంతోషంగా ఉంటారు. మీకు ఆ కష్టాలనేవి ఉండవు బిడ్డ. ఎందుకంటే వారు అన్నీ అనుభవించేశారు. ఇంకా అనుభవించడానికి కష్టాలనేవి లేవమ్మా. మీ కర్మఫలాలన్నీ కూడా పూర్తయ్యాయి తల్లి. ఇక అన్నీ కూడా సంతోషాలే అనుభవిస్తావమ్మా. నిజమేనా బాబా అని మనసులో సందేహపడవద్దు తల్లి. నీది నా సాయి సత్యవార్కు. నా మీద నీకు భక్తి నిజమే కదమ్మా. నా మీద ప్రేమ నీకు నిజమే కదా. అయితే నా మీద నమ్మకంతో ఉండు. ఇది నిజం కాకపోతే నువ్వు నన్ను వదిలేసినా నేనేమీ బాధపడను తల్లి. నేను ఏమాత్రం కూడా నిన్ను వదలనమ్మా. ఎప్పుడు కూడా కంటికి రెప్పలా నేను చూసుకుంటూనే ఉంటాను అని మన బాబాగారు పసుపును ఎవరైతే తాకారో వారందరికీ గురించి ఈ విధంగా చెప్పారండి. ఇంకా కుంకుమను తాకిన వారందరికీ కూడా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ నువ్వు తెలుసుకోవాల్సింది తెలుసుకొని మార్చుకోవాల్సింది ఒకటి ఉందమ్మా. అదేమిటంటే నువ్వు నీ గతం గురించి ఆలోచిస్తూ వెనకబడిపోతూ ఉన్నావు. నీ గతంలో నీకు స్ఫూర్తిని అందించే విషయం ఉంది అంటే అప్పుడు మాత్రమే గుర్తించుకోవాలి. కానీ నీ గత జీవితం అంతా కూడా కష్ట నష్టాల ప్రభావం ఎక్కువగా ఉంది. మీ గత జీవితం అంతా కూడా ఏదో ఒక విధంగా నష్టపోతూ బాధలను పడుతూనే ఉన్నావు. అటువంటి గతాన్ని పదే పదే తలుచుకోవడం వల్ల నీకు ఏమీ కూడా ఉపయోగం ఉండదు తల్లి. ఇప్పటికే నువ్వు అది తలుచుకుంటూ ఆ గతం నుంచి బయటికి రాలేకపోతున్నావమ్మా. ఒకటి గుర్తుపెట్టుకో, ఇటువంటి గతాన్ని ఎప్పుడు కూడా నీ ఆలోచనలకి రానివ్వద్దు. నీ భవిష్యత్ అంతా కూడా బంగారమయం చేసుకోవడానికి నువ్వు ఎప్పుడు కూడా ఆలోచనలు చేస్తూ ఉండాలి బిడ్డ. ఇప్పటి వరకు అనుభవించిన బాధలు కష్టాలు చాలు తల్లి. ఇకపై సంతోషాలు అనుభవించడానికి ప్రణాళికలు వేసుకో. ప్రస్తుతం నువ్వు జీవిస్తున్న ఈ సమయం అంతా కూడా నీ భవిష్యత్ కోసం ఆలోచన చెయ్యు. నీ భవిష్యత్ కోసం కష్టపడు. గతం నుంచి నువ్వు పాఠాలు నేర్చుకోవాలి తప్ప వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకోవడానికి నువ్వు సరైన ఆలోచన చెయ్యి తల్లి. జరిగిపోయిన దాని గురించి నువ్వు గుణపాఠం నేర్చుకుని ఇప్పుడు జరగవలసిన దానికి బీజం వెయ్యమ్మా. నువ్వు వేసిన ఆ బీజమే మహావృక్షమై నీకు భవిష్యత్తులో ఎంతో నీడనిస్తుంది. నేను చెప్పేదంతా నీ మంచి కోసమే తల్లి. ఏమి చెప్పాను, ఎందుకు చెప్పానని ఆలోచించి ప్రవర్తించు. నువ్వు ఏదైనా ప్రారంభిస్తే నేను నీకు ఏదైనా సహాయం చేయగలనని అన్నీ పొందిపరిచి
నీ చేతిలో నేను ఎలా పట్టగలను తల్లి? అలా పెట్టడం అనేది అసంభవం కదమ్మా. నువ్వు అనవసరంగా సమయాన్నంతా కూడా వృధా చేసుకుని ఖాళీగా ఉంటూ ఏవేవో ఆలోచనలు చేయవద్దు. నీ భవిష్యత్తుకు నేను భరోసా ఇస్తున్నాను బిడ్డ. ఖచ్చితంగా స్థిరమైన జీవితం ఏర్పడుతుంది. దానికోసం నువ్వు ఈ రోజు నుంచి నువ్వు శ్రమించడం మొదలుపెట్టు. చిన్న పని కాదు, పెద్ద పని కాదు, కష్టపడడానికి, గౌరవంగా జీవించడానికి నీకు ఏది అవకాశం ఉంటే ఆ పని చేసుకొని గౌరవంగా బ్రతుకు. నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు లభిస్తాయి బిడ్డా. చక్కగా నా మీద నమ్మకంతోని ధైర్యంగా ఉండమ్మా. నీ జీవితం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది అని మన బాబాగారైతే కుంకుమ తాకిన వారందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.